మీకు న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం ధ్యానం చేద్దాం. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా బెన్యామీయుడైనటువంటి గేరా కుమారుడగు యెహూదును రక్షకుని వారి కొరకు యెహోవాను నియమించెను. చాలు. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, చదవబడిన లేఖన భాగము న్యాయాధిపతుల గ్రంథం. పరిశుద్ధ లేఖన భాగంలో యెహోషువ గ్రంథము తర్వాత ఉన్నటువంటి పుస్తకం ఏమిటంటే న్యాయాధిపతులు. న్యాయాధిపతులు ఏలేటటువంటి దినాలు. ఎందుకు దేవుడు న్యాయాధిపతులు లేవనెత్తాడు అనంటే, ఇశ్రాయేలు జనాంగానికి న్యాయాధిపతులు లేరు. న్యాయం తీర్చేవారు, న్యాయ నిర్ణయాలు తెలియపరిచేవారు లేరు. ఆ లేకపోయే విధానాన్ని బట్టి దేవుడే దేవుని పిల్లలైన ఇశ్రాయేలు జనాంగానికి న్యాయము తీర్చేవారు కావాలని యోచన చేసి దేవుడు వారి కొరకు న్యాయాధిపతులు లేవనెత్తారు. పరిశుద్ధ లేఖన భాగంలో 12 లేదా 14 మంది న్యాయాధిపతులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారండి? 12 నుంచి లేదా 14 మంది న్యాయాధిపతులు ఉన్నారని లేఖనం సెలవిస్తుంది. అయితే మనం ధ్యానం చేసిన లేఖన భాగంలో న్యాయాధిపతుల గ్రంథమంతా ధ్యానం చేస్తూ ఉంటే ఇక్కడ న్యాయాధిపతులు కనబడుతుంటారు. న్యాయాధిపతులు చేసే పని ఏమిటంటే, అర్థమవుతుందా? మనకు తెలుసు న్యాయమేదో అన్యాయమేదో, చెడేదో మంచేదో. మనం మాట్లాడుతున్న మాటలను బట్టి ఎదటివాడు చెప్తాడు మంచి మాట్లాడితే మంచని, చెడు మాట్లాడితే చెడని. ఇక్కడ అదే తెలియపరుస్తున్నారు. పరిశుద్ధ లేఖన భాగంలో గతించినటి వారము మనం ధ్యానం చేసాం ఒత్నీయేలు గురించి. ఈయన ఒక న్యాయాధిపతి. ఒత్నీయేలు తర్వాత 2వ న్యాయాధిపతి ఎవరంటే యెహూదు అని రాయబడిన మాట. ఎవరండి? యెహూదానా? యెహూదు. ఈ యెహూదు అనేటటువంటి వ్యక్తి ఎవరి కుమారుడు అంటే అక్కడ రాయబడిన మాట గేరా కుమారుడు అనేటువంటి అని రాయబడిన మాట. అంటే ఇతని తండ్రి ఎవరంటే గేరా. ఇతని తండ్రి ఎవరు? గేరా. ఇతను దేవుడి చేత ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. ఇతను ఏ గోత్రానికి చెందినవాడంటే బెన్యామీనీయుడు అని రాయబడిన మాట. ఎందుకు యెహూదును దేవుడు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది? ఎందుకు యెహూదుని దేవుడు ప్రత్యేకించబరిచాడు అని యోచన చేస్తే, దేవుని పిల్లలైనటువంటి ఇశ్రాయేలు జనాంగమైన వారు దేవునికి వ్యతిరేకమైనటువంటి తప్పిదములు చేస్తూ, దేవుని హేళన చేస్తూ, దేవుడు ఏదైతే చెయ్యొద్దు అని తెలియపరిచారో ఆ చెయ్యొద్దు అని చెప్పిన మాటలన్నీ కూడా వ్యతిరేకం చేస్తూ దేవునికి అవిధేయమైన పనులు చేస్తున్నారు. ఒక మాటగా చెప్పాలంటే పదాజ్ఞలు అన్నీ కూడా వారు తప్పారు. పదాజ్ఞలు అనుసరించి దేవునికి అవిధేయమైనటువంటి ప్రతిమలకు సాగిపడ్డారు. ఇప్పుడు దేవుడు చూసి వారిని ఎలాగైనా రక్షించుకోవాలని దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి దేవుడు వారిని ఏ ప్రాంతానికి తీసుకువెళ్తాడో వాగ్దానం చేశాడో మనకు తెలుసు, మోషే నాయకత్వంలో. అలా పాలు తేనెలు ప్రవహించి దేశానికి తీసుకుని వెళ్తాను వాగ్దానం చేసిన దేవాదేవుడు ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవటానికి, ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి దేవుని పిల్లలైన వారు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు. అయితే ఈ కాపాడుకుంటూ వస్తూ ఉండే సమయంలో దేవుని పిల్లలైన ఇశ్రాయేలు జనాంగమైన వారు దేవుని దృష్టికి అవిధేయులుగా ఉన్నారు. అర్థమవుతుందా? ఏదైతే వద్దు, ఏదైతే చెయ్యొద్దు అని అంటామో దానికి వ్యతిరేకం చేస్తే వారు అవిధేయులతో సమానం. ఏంటంట? ఆజ్ఞ అతిక్రమే పాపం వల్ల వచ్చే జీతము మరణము. కాబట్టి వారు మరణానికి పాత్రలు కాకుండా ఉండాలని, వారు ఆ చెడు కార్యాలను విడిచిపెట్టాలని, వారు చెడ్డ తలంపులు ఎరుగున్నారు కాబట్టి వాటిని విడిచిపెట్టాలని దేవుడు ఒక ఆలోచన కలిగి ఏమి చేశాడు అంటే వీరికి బుద్ధి చెప్పాలి. ఏం చెప్పాలి? వీరికి బుద్ధి చెప్పాలి, వీరిని సన్మార్గంలో నడిపించాలని యోచన చేశాడు.
యోచన చేసి దేవుడు ఎవరిని లేవనెత్తాడంటే ఒక రాజును లేవనెత్తాడు. ఆ రాజు ఏ పరిపాలన చేశాడంటే మోయాబులకి రాజుగా ఉన్నాడు. అర్థమవుతుందండి? మోయాబు దేశానికి, మోయాబు ప్రాంతానికి రాజుగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని లేవనెత్తాడు. ఆ వ్యక్తి చేతికి ఎవరిని అప్పచెప్పాడు అంటే ఈ ఇశ్రాయేలు జనాంగాన్ని అప్పచెప్పాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని పిల్లలైన వారు దేవుని మాట వినకపోతే దేవుడు ఎవరో ఒక చేతికి అప్పచెప్పి దేవుని మాట వినేటట్టు చేస్తాడు. అవునంటారా? ఫర్ ఎగ్జాంపుల్, నేనే దేవుని మాట వినకపోతే దేవుని మాట ఎలా వినాలో దేవుడికి తెలుసు కాబట్టి వినే విధముగా దేవుడు నన్ను ఏం చేస్తాడంటే మలుస్తాడు. అది శోధనైనా కావచ్చు, అది శ్రమ అయినా కావచ్చు, అది ఇబ్బంది అయినా కావచ్చు, అది బలహీనత అయినా కావచ్చు, అది వ్యాధి అయినా కావచ్చు. మరి ఎట్టి విధమైన దానిదైతేనే సరే దేవుడు ఏం చేస్తాడు, నాకు బుద్ధి వచ్చేటట్టుగా, నేను సన్మార్గంలో నడిచేటటువంటి విధముగా దేవుడు ఏం చేస్తాడంటే నన్ను మలచడానికి తన వంతు ప్రయత్నం తను చేస్తాడు. ఇప్పుడు ఇశ్రాయేలు జనాంగమైన వారు దేవుని తట్టు తిరగటానికి, ఇశ్రాయేలు జనాంగమైన వారు దేవుని వైపు మళ్ళటానికి, ఇశ్రాయేలు జనాంగమైన వారు దేవుడికి వ్యతిరేకమైనటువంటి హేయ కార్యాలను విడిచిపెట్టడానికి దేవుడు ఎవరి చేతికి అప్పచెప్పాడు అంటే మోయాబు దేశాన్ని ఏలుతున్నటువంటి ఒక రాజు చేతికి అప్పచెప్పాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ మోయాబు దేశపు రాజు ఎవరంటే అక్కడ రాయబడిన మాట చూస్తారా? చూడండి, అక్కడ 16వ వచనం చదవండి. 15 యెహోవాకు మొరపెట్టగా బెన్యామీనుడైన గెరా కుమారుడగు యెహూదాను రక్షకుని వారి కొరకు యెహోవా నియమించెను. అతడు ఎడమ చేతి పనివాడు. అతని చేతును ఇశ్రాయేలుడు మోయాబు రాజైన ఎగ్లోనుకు కప్పము పంపగా యెహూదు 3 ఏడు పొడవు గల 2 అంచులు చాలు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే మోయాబు దేశానికి రాజు ఎవరంటే ఎగ్లోను. ఎవరంట? ఎగ్లోను. ఈ ఎగ్లోను అనే రాజు ఆనాటి దినాల్లో ఇశ్రాయేలు జనాంగాన్ని బాగా టార్చర్ పెట్టేవాడు. శారీరకంగాను, మానసికంగాను, ధనపరంగాను, ధాన్యపరంగాను ఏం చేశాడంటే టార్చర్ పెట్టేటటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. మోయాబు దేశాన్ని ఏలినటువంటి రాజులు ఎంతమంది అంటే మనకు కనబడుతున్నటువంటి లేఖన భాగంలో 3 వ్యక్తులు. ఇంతకీ ఈ మోయాబు దేశం, మోయాబు ప్రాంతం, ఈ ఎగ్లోను ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ ప్రాంతం నుంచి వచ్చాడంటే మనకు తెలుసు. పరిశుద్ధ లేఖన భాగంలో అబ్రహాము దేవుని చేత ఏర్పాటు చేయబడి, అబ్రహాము దేవుని చేత పిలువబడి, అబ్రహాము పశు సంపద ఎక్కువైన తర్వాత అబ్రహాము తమ్ముడు కూడా అబ్రహాముతో కలిసి సహవాసం చేస్తూ, అర్థమవుతుందా మాట మీకు? సహవాసం చేస్తూ వారిద్దరు పశువులు పంట ఎక్కువైపోవడం, ఆ యొక్క జనాంగం ఎక్కువైపోవడం ద్వారా ఇద్దరు ఏమయ్యారంటే అన్నదమ్ములైన వారు విడిపోయారు. ఏమయ్యారు? అబ్రహాము ఒక పక్కకు వెళ్ళాడు, లోతు ఒక పక్కకు వెళ్ళాడు. లోతు ఒక పక్కకు వెళ్ళి తన యొక్క పశువుల్ని మందలను మేపుకుంటూ ఉన్నాడు. ఒకానొక దినాన దేవుని యొక్క ఉగ్రత సొదొమ గొమొర్రా పట్టణం మీద దిగిరాగా ఆ లోతు కుటుంబంలో ఉన్న వారందరూ కూడా ఏం చేయబడ్డారంటే హతమార్చబడ్డారు. ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో జనాంగమైన వారందరూ కూడా పాపంలో ఉన్నటువంటి వారు, పాపానికి బానిసైనటువంటి వారు. ఆ ప్రాంతం నుంచి ఎలాగైనా సరే లోతు కుటుంబాన్ని కాపాడాలని యోచన చేస్తే లోతు తన కుమార్తెలతో ఏం చేశాడు తెలుసా? బయటికి వచ్చేస్తే ఆ బయటికి వచ్చిన తరువాత తండ్రికి తెలియకుండానే తండ్రికి మత్తు ముందు తాగించి లేదా మద్యాన్ని తాగించి ఆ లోతు కుమార్తెలు ఏం చేశారు తెలుసా? తన తండ్రితో పాపం చేశారు. ఆ పాపం చేస్తే పుట్టినటువంటి వారిలో లోతు పెద్ద కుమార్తెకు పుట్టినటువంటి వారే మోయాబీలు. అర్థమవుతుందా? లోతు పెద్ద కుమార్తెకు పుట్టినటువంటి వారే మోయాబీలు. వీరు ఏం చేసేవారు అంటే విగ్రహారాధన చేసేవారు. వీరు ఏం చేసేవారు అంటే పాప పనులు చేసేవారు. వీరు ఏం చేస్తారంటే వ్యతిరేకమైన పనులు చేసేవారు. అటువంటి వ్యతిరేకమైన పనులు చేసినటువంటి ఈ మోయాబీలు దేవుని దృష్టికి హేయముగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, వీరు ఇశ్రాయేలు జనాంగాన్ని ఎలాగైనా ఏలాలి,
ఇశ్రాయేలు జనాంగం మా కైవసం చేసుకోవాలి, ఇశ్రాయేలు జనాంగం మా యొక్క గుప్పిట్లో పెట్టుకోవాలని చెప్పి ఆనాటి దినాల్లో ఉన్నటువంటి ఆ జనాంగమైన వారు చూడండి, అమాలేకీలేని అక్కడ రాయబడిన మాట చూస్తే కనుక పరిశుద్ధ లేఖన భాగంలో న్యాయాధిపతుల గ్రంథము 12వ అధ్యాయం 3వ అధ్యాయం 12వ వచనం అంటాడు కదా, ఇశ్రాయేలు మళ్ళా యెహోవా దృష్టికి దోషులైన కనుక వారు యెహోవా దృష్టికి దోషులైన ఏం చేయటండి, యెహోవా ఇశ్రాయేలుతో యుద్ధము చేయటకు మోయాబు రాజైన ఎగ్లోనును బలపరిచెను. ఇప్పుడు ఎవరు సమకూర్చాడు? అమోనీయులను అమాలేకీలను సమకూర్చాడు. ఇప్పుడు ఎవరితో యుద్ధం? మోయాబీయులతో యుద్ధం. ఎవరికి? ఇశ్రాయేలు జనాంగానికి మోయాబీయులకి యుద్ధం. అర్థమవుతుందా మాట మీకు? శాంతి ఎవరికి యుద్ధం? శాంతికి బాలరాజుకి యుద్ధం అనుకో. ఇప్పుడు శాంతి ఓడిపోతుంది అనుకో, శాంతి ఎవరిని తీసుకెళ్ళాలి? తన వెనకాల బాగా బలం ఉన్న వాళ్ళని, సపోర్ట్ ఉన్న వాళ్ళు కావాలి. ఇప్పుడు అలాగే పరిశుద్ధ లేఖన భాగంలో కూడా ఇశ్రాయేలు జనాంగం ఓడిపోవాలంటే మోయాబు దేశంలో ఉన్నటువంటి వారు, వారిలో ఉన్నటువంటి బలవంతులైన వారిని, శూరులైనటువంటి వారిని, వీరులైనటువంటి వారిని సమకూర్చుకొని ఇశ్రాయేలు జనాంగాన్ని వారి గుప్పెట్లో పెట్టుకొని ఎలాగైనా సరే వారిని బానిసలుగా చేసుకోవాలి, ఎలాగైనా సరే వారిని బానిసత్వం చేసుకోవాలని యుద్ధానికి సిద్ధమైనటువంటి వారే మోయాబీలు. ఈ మోయాబీలతో ఇశ్రాయేలు జనాంగానికి ఏమాత్రం కూడా పొత్తు కుదరదు. ఇశ్రాయేలు జనాంగమైన వారు దేవుని పిల్లలు అయితే, మోయాబు జనాంగమైన వారు ఆత్మీయంగా ఏమాత్రం లేదు కానీ లోకానుసారంగా జీవించేవారు. అర్థమవుతుందన్నమాట. దేవుని పిల్లలైన వారు లోకానుసారమైన వారితో ఏమాత్రం కూడా సహవాసం చేయకూడదు. ఎందుకని? వారు లోకములో ఉన్నారు, వారు పాపములో ఉన్నారు, వారు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి ఈ మోయాబు దేశంలో నుంచి వచ్చినటువంటి వారు ఎవర్రా అంటే, మనం యోచన చేస్తే ఆ లోతు పెద్ద కుమార్తెలో నుంచి వచ్చినటువంటి వారు మనకు కనబడుతున్నటువంటి ఈ మోయాబు యొక్క దేశంలో నుంచి ప్రత్యేకంగా వచ్చినటువంటి 3 వ్యక్తులు కనబడుతున్నారు. వారు ఎవర్రా అంటే, ఒకటి బాలాకు ఎవర్రా అంటే మోయాబీయుడే, మోయాబుకు రాజే. రెండోది బిలాము కూడా ఎలాంటి వాడు అంటే మోయాబీయుడే, ఆ యొక్క మోయాబు దేశంలో రాజుగా ఉన్నాడు. మూడో వ్యక్తి ఎవరంటే ఎవరంట మేష. ఈయన కూడా ఏం చేశారంటే ఆ ప్రాంతానికి, ఆ దేశానికి రాజులుగా ఉన్నారు. వీరు శూరులు, వీరు బలవంతులు. ఎదటి వారు ఎలాగైనా సరే అణగద్రొక్కి వారి వంతు కైవసం చేసుకోవటమే వారి పని. అటువంటి వారు మన జ్ఞాపకం చేస్తే స్త్రీలలో కూడా కొంతమంది ఉన్నారండి. మోయాబు రాలైనటువంటి స్త్రీలు ఋతు ఉంది, మోయాబురాలు ఆమె. కానీ ఆశీర్వాదం కావాలని యోచన చేసింది. ఇదిగో సమస్తాన్ని కోల్పోయింది. ఇప్పుడు ఆశీర్వదించబడాలని యోచన చేసినా చెప్పుకుంటూ వెళితే చరిత్ర చాలా కనబడుతుంది. అయితే ఎందుకు ఈ మాటలని తెలియబోతున్నా అంటే, దేవుని పిల్లలైన వారు తప్పిదము చేస్తున్నప్పుడు దేవుడు ఎవరి చేతికి అప్పచెప్పాడంటే ఎగ్లోను ఆ రాజుకి అప్పచెప్పాడు. ఈ ఎగ్లోన్ అనే రాజు మోయాబు దేశాన్ని పరిపాలన చేసేటటువంటి రాజు. ఇప్పుడు దేవుని పిల్లలైన వారు దేవుని మాట వినాలంటే ఇప్పుడు ఎవరి చేతికి అప్పచెప్పాలి? దండించే వారి చేతికి అప్పచెప్పాలి. ఎవరు దండిస్తారు? ఎవరు ఏం చేస్తారు అని అంటే, ఇప్పుడు ఈ రాజు మోయాబు దేశం యొక్క ఎగ్లోను రాజు ఏం చేస్తాడంటే, దేవుని పిల్లలైన ఇశ్రాయేలు జనాంగం చేత ఏం కట్టించుకునేవాడంటే కప్పం కట్టించుకునేవాడు. వినాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. నిద్ర వస్తున్న దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ ఫ్యాన్ తీసేయ్యా, తీసే వెనకది దేవునికి స్తోత్రం చెప్పి హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని పిల్లలైన వారికి బుద్ధి చెప్పటానికి
దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఎవరి చేతికి అప్పచెప్పాడంటే ఎగ్లోను రాజు చేతికి అప్పచెప్పాడు. ఎగ్లోను రాజు చేతికి ఎందుకు అప్పచెప్పాడంటే వీరు కప్పం కట్టడానికి, వారు సంపాదించే సంపాదనలో, వారు పండించే పంటలో, ప్రతి విషయంలో ఎగ్లోను రాజుకి ఏం కట్టాలంటే కప్పం కట్టాలి. ఆనాటి దినాల్లో బంగారం లేదు, డబ్బులు లేవు. ఏమి లేవు? డబ్బులు లేవు. ధనము లేనటువంటి సమయాల్లో రాజులైన వారికి ఎక్కువగా ఏం కట్టేవారంటే కప్పం చెల్లించాలి. కప్పం అంటే ఏం చెల్లించాలంటే నువ్వు పండించే పంట ఏదైతే ఉందో, గొర్రె కానీ, మేకే కానీ, ఎడ్డే కానీ, అర్థమవుతుందా? నువ్వు పండించేటటువంటి పంట పొలాల్లో ఏమైతే పండిస్తావో అవన్నీ కూడా తీసుకొచ్చి ఎవరు కట్టాలి తెలుసా? ఎగ్లోను రాజు కట్టాలి. ఈ రాజు ఎలాంటి వాడు అంటే కఠినమైన పనులు చేయించేవాడు. కట్టకపోతే శిక్ష విధించేటటువంటి వ్యక్తి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే, నువ్వు కట్టాల్సిన కప్పం తూచా తప్పకుండా కట్టాల్సిందే. కట్టకపోతే శిక్షించేవాడు, వినాలి, కట్టకపోతే శిక్షించేవాడు, శిక్షకు పాత్రులు అయ్యేవారు. ఆ శిక్ష నుంచి ఎవరు తప్పిస్తారు? ఆ శిక్ష నుంచి ఎవరు విడిపిస్తారు? ఈ కప్పం బారి నుంచి మనల్ని విడిపించే నాయకుడు ఎవరున్నారు? మన తట్టు మాట్లాడేవారు ఎవరైనా ఉన్నారా అని చెప్పి ఈ ఇశ్రాయేలు జనాంగమైన వారు దేవునికి మొరపెట్టారంట. అర్థమవుతుందా? దేవునికి మొరపెడితే దేవుడు ఏం చేశాడంటే ఒక ఎడమ చేతి వాటం కలిగిన వాడు, ఏ చేతి వాటం? ఎడమ చేతి వాటం కలిగినటువంటి ఒక వ్యక్తిని దేవుడు లేవనెత్తి, నానా నువ్వు ఇక్కడ కాదు ఉండాల్సింది, ఇదిగో ఇశ్రాయేలు జనాంగానికి న్యాయాధిపతిగా ఉండాలి అని చెప్పి దేవుడు ఎవరిని పంపాడు తెలుసా? ఈ ఎడమ చేతి వాటం కలిగినటువంటి వ్యక్తి యోబోదుని దేవుడు పంపాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, 2 స్తోత్రం చెప్పండి. ఈ యొక్క యోబోదు ఏం చేస్తున్నాడంటే కప్పం కట్టడానికి తన పనివారితో వచ్చాడు. కప్పం కట్టడానికి తను ఏమైతే తీసుకొచ్చాడో ఆ తీసుకొచ్చిన విధానాన్ని బట్టి సమస్తము కూడా చాలా జాగ్రత్తగా తీసుకొని వచ్చి రాజుకి వాటిని అన్నీ ఇవ్వటం మొదలుపెట్టాడు. మొత్తంగా నిద్ర వస్తున్న దేవుని స్తోత్రం చెప్పండి. నిద్ర వస్తుందంటే ఆపేస్తాం. నిద్ర వస్తుందండి కంపల్సరీ చెప్పండి అమ్మా. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యోబోదు తన పనివారితో కలిసి ఎగ్లోను రాజు లేదా మోయాబు రాజుని ఎగ్లోనికి కప్పం కట్టడానికి వచ్చాడు. వచ్చేటప్పుడు ఏం చేస్తున్నా తెలుసా? ఈ యోబోదు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఎలాగైనా సరే రాజుకు కప్పం కడదాం పదండి అని యోచన చేసి బయలుదేరాడు. బయలుదేరే ముందు ఒక కత్తిని తయారు చేశాడు. ఈ కత్తిని 2 వైపులా పొదును పెట్టాడు. ఏం చేశాడు? 2 వైపులా పొదును పెట్టాడు. ఈ 2 వైపులా పొదును పెట్టి కత్తిని ఎటు పెట్టాడంటే కుడివైపు పెట్టాడు. అర్థమవుతుందా మీకు? ఎక్కడ పెట్టాడు? ఇప్పుడు చెప్పాలి. రాజులైన వారు కత్తిని ఎక్కడ పెట్టుకుంటారు? ఎక్కడ పెట్టుకుంటారు చెప్పండి? కత్తి ఎక్కడ పెడతారు? ఎడమ వైపు పెడతారు. ఎక్కడ పెడతారు? ఎడమ వైపు పెడతారు. ఎప్పుడైతే ఈ యెహోదు కప్పం కడటానికి తన పనివారితో బయలుదేరి వచ్చాడో, బయలుదేరి వస్తున్నప్పుడు తన ఆలోచన కలిగి ఉన్నాడు, ఒక కత్తి తయారు చేసుకుందాం. ఆ కత్తిని తయారు చేసేదానికి 2 వైపులా పొదును పెడదాం. 2 వైపులా పొదును పెట్టిన కత్తి ఎవరికి అగబడకుండా చాలా జాగ్రత్తగా దాచుకొని వెళ్ళాలని ఆలోచన కలిగి ఇప్పుడు ఎడమ వైపు పెట్టుకునే కత్తిని ఏం చేశాడంటే కుడివైపు తొడకి పెట్టాడు. కుడివైపున తొడకి పెట్టి ఇక బయలుదేరి వస్తున్నాడు. బయలుదేరి రావటం మొదలుపెట్టాడు. ఎవరు వచ్చారా అంటే ఇదిగో పలానా ప్రాంతం నుంచి యెహోదుతో ఉన్నటువంటి వారు కప్పం కడదాకు వచ్చారు రాజా అన్నారు. అయితే రమ్మను అని పిలిచారు. పిలిచేటప్పుడు రాజు దగ్గరికి కప్పం కడదాకి వెళ్ళేటప్పుడు ఏం జరిగిందంటే తనిఖీలు జరుగుతాయి. ఏం జరుగుతాయి? మీకు ఒక మాట చెప్తాను. మన ముఖ్యమంత్రి కానీ, ముఖ్యమంత్రి కొడుకు ఎవరు? లోకేష్. ఏదో పదం ఉందిగా,
ఎడ్యుకేషన్ మినిస్టర్ లేదా మినిస్టర్ అయినా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ముందు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవాలి. అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్న తర్వాత పలానా వ్యక్తి రమ్మన్నారు పలానా రోజు అని చెప్పి వెళ్ళినప్పుడు గేటు బయట నేనేం చేస్తా తెలుసా? చెప్పండి, ఏం చేస్తారమ్మా? ఫోన్ పక్కన పెట్టు, నీ దగ్గర ఏమన్నా పక్కన పెట్టు, రా 2 చేతులు పైకెత్తు. తర్వాత ఏం చేస్తారు? కింద నుంచి పైదాకా మొత్తం చెక్ చేస్తారు. అలాగే రాజు దగ్గరికి వెళుతున్నప్పుడు, కప్పం కడతానికి వెళుతున్నప్పుడు యోహోదుని ఏం చేశారంటే తనిఖీ చేశారు. ఏం చేశారు? తనిఖీ చేశారు. కత్తేమో కుడివైపు తొడకు కట్టాడు. కుడివైపు తొడకు కట్టుకున్నటువంటి ఆ కత్తిని ఎవరు కూడా గ్రహించాలి. ఎవరైనా ఎప్పుడైనా ఏం చేస్తారంటే కత్తిని ఎడమవైపే కదా పెట్టుకునేది, కాబట్టి ఇతని దగ్గర కత్తి లేదు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు? తనిఖీ చేసి వెతికి పంపించేశారు. పంపించబడిన విధానాన్ని బట్టి వారు గ్రహించలేకపోయారు. ఇతని దగ్గర ఏముందని? కత్తి ఉందని గ్రహించలేకపోయారు. జ్ఞాపకం చేస్తున్న యోహోదు ఎవరి కొరకు పాటుపడుతున్నారంటే దేవుని పిల్లల కొరకు. ఎవరి కొరకు ముందడుగు వేసినంటే ఇదిగో ఏ రాజు అయితే టార్చర్ పెడుతున్నాడో, ఏ రాజు అయితే కప్పం కోసం దేవుడి పిల్లలను మానసికంగా శారీరకంగా హింసిస్తున్నాడో ఆ రాజు బంధకాల్లో నుంచి విడిపించబడటానికి, ఆ రాజు బంధకాల నుంచి విమోచన కలిగించడానికి, ఆ రాజు నుంచి విడిపించడానికి ఇప్పుడు అగ్రగణ్యుడిగా ఉన్నాడు. ఎవరంటే? యోహోదు. ఈ యోహోదు న్యాయాధిపతిగా, ఎలాంట న్యాయాధిపతిగా ఉండి తన బంధువర్గముతోనూ తన యొక్క జనాంగముతోనూ కప్పం కట్టుకోవడానికి, కప్పం కట్టకు బయలుదేరి వచ్చాడు. సరే, కప్పం కట్టించుకున్న వ్యక్తి ఎలా ఉన్నాడు అంటే ఆయన ఎవరో తెలుసా? మనం మాట్లాడుకున్నాం కదా, మోయాబు దేశానికి 4వ వాడైనటువంటి రాజు ఎవరంటే ఎగ్లోను. ఇతను ఎలాంటి వాడంటే బహు స్థూలకాయుడు. ఎలాంటి వాడంట? బహు స్థూలకాయుడు అంటే కొవ్వు పట్టినవాడు. బాగా ఒళ్ళంతా ఎలా ఉందంటే ఊగుతూ ఉంది. శరీరం పౌష్టికంగా ఉన్నాడు, చాలా బలంగా ఉన్నాడు. కొవ్వు ఎక్కువైపోయింది, ఫ్యాట్ ఎక్కువైపోయింది, నడవలేని స్థితిలో ఉన్నాడు. అయినా సరే తన చేతి కింద ఎవరిని పెట్టుకున్నాడంటే ఇశ్రాయేలు జనాంగాన్ని పెట్టుకున్నాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని బానిసలుగా చేసుకున్నాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని తన చేతి కింద పెట్టుకొని హింసిస్తున్నాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని హింసించడమే కాదు, వెట్టి చాకురి చేయించుకుంటున్నాడు. ఎవరో? ఈ యొక్క మోయాబు దేశం యొక్క ఎగ్లోను రాజు. ఎన్ని సంవత్సరాలు అలా జరిగిందంటే 18 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు నీ ఇంట్లో ఉన్నవారు ఇంట్లో ఉడికిన చేస్తే ఎలా ఉంటుంది అమ్మా? మీ పిల్లలే 18 సంవత్సరాలు మీకు దూరంగా ఉంటే ఎలా ఉంటుంది? మీ పిల్లలే లేదా నీ యజమాడే 18 సంవత్సరాలు మీకు దూరంగా ఉండి వేరొకరి ఇంట్లో వెట్టి చాకరీ చేస్తే ఎలా ఉంటుంది? బాధ ఉంటుందా లేదా? ఇప్పుడు అలాగే దేవుని పిల్లలైన వారు ఎగ్లోను రాజు అయినటువంటి, ఆ మోయాబు దేశం రాజు అయినటువంటి ఎగ్లోను చేతి కింద 18 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. ఆ బానిసత్వం నుంచి విడుదల, ఆ బంధకాల నుంచి విడుదల కావాలి. కాబట్టి ఎవరు చేస్తారు, ఎవరు విడిపిస్తారో యోచన చేస్తే దేవుడే ఒక ప్రత్యేకమైన ఆలోచన కలిగి ఏం చేసేది? ఎవరిని పంపాడు తెలుసా? యోహోదుని పంపాడు. అదే మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు మీ ఇంటికి, మన దగ్గరికి, మన ఇంటికి ఎవరిని పంపిస్తున్నాడు తెలుసా? దేవుడు తన యొక్క దాసులను పంపిస్తున్నాడు. ఎందుకు? నువ్వు ఏ బంధకాల్లో ఉన్నావో, ఏ బలహీనతలో ఉన్నావో, ఏ వ్యాధి చేత బంధించబడ్డావో ఆ బంధకాన్ని నువ్వు విడిపించబడాలని చెప్పి దైవజనులను పంపిస్తున్నాడు. దైవజనులు మన ఇంటికి వచ్చుట చాలా మంచిది. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఈ యోహోదు కప్పం కట్టేటప్పుడు ఏం చేస్తున్నాడు? కప్పం కట్టేసిన తర్వాత ఆ పనివారు ఎవరైతే తన వెనకాల వచ్చారయ్యా, నేను కొద్ది నిమిషాలు రాజుగారితో మాట్లాడాలి, కాబట్టి మీరు బయటికి వెళ్ళండి అని చెప్పాడు. వారు తీసుకొచ్చిన బరువులన్నీ కూడా రాజు దగ్గర దింపేశారు. రాజు దగ్గర దింపేసిన తర్వాత రాజుకు ఒక మాట చెప్పాడు, రాజా నేను నీతో ఒక పర్సనల్గా మాట్లాడాలి, దేవుడు నీతో మాట్లాడమనేది దేవుడు నాకు ఒక మాట చెప్పాడు, అది సీక్రెట్ రాజా. ఏంటంట? సీక్రెట్, నేను చెప్పే మాట ఎవరు వినకూడదు అని చెప్పి ఈ యోహోదు చెప్పగా సరే అని చెప్పి ఒప్పుకున్నాడు.
ఒప్పుకున్న రాజు ఎక్కడికి వెళ్ళిపోయాడంటే తను ఉంటున్నటువంటి నివాసానికి వెళ్ళిపోయాడు. వినాలి, ఆ నివాసానికి వెళ్ళినటువంటి నివాసం ఎక్కడుందా అంటే ఎత్తైన కొండ ప్రాంతంలో ఉంది. ఆ ఎత్తైన కొండ ప్రాంతంలో మంచి నివాసం కట్టుకున్నాడు. ఆ నివాసం కట్టుకున్నటువంటి ఆ నివాసం ఎలాంటిదంటే అక్కడ రాయబడిన మాట, గిల్గాలు దగ్గరనున్న పెస్రీము నొద్ద నుండి తిరిగి వచ్చి రాజా రహస్యమైన మాటలు నేను నీతో చెప్పవలనగా అతడు తన యొక్క నిలిచిన వారందరినీ వెలుపలికి పోవు వరకు ఊరుకోమని చెప్పాను. యెహోవా తన దగ్గరకు వచ్చినప్పుడు అతడు ఒక్కడే చల్లని మేడ గదిలో, అతను ఒక్కడే చల్లని మేడ గది అంటే దీనికి అర్థం ఏంట్రా అంటే అది మంచి ఎండాకాలం. ఏ కాలం? మంచి ఎండాకాలం మరి తెలియవలసిన మాట. అక్కడ రాయబడిన మాట ఏంటంటే చల్లని మేడగది. చల్లని మేడగది ఎలా వచ్చింది? ఏమండి, చలికాలం చల్లగా ఉంటుంది, అవునా కదా? చలికాలం చల్లదనం అక్కర్లా. చల్లదనం ఎప్పుడు అవసరమైంది చెప్పండి? అంటే ఇప్పుడు ఏ సమయంలో వీళ్ళు కప్పం గారి వెళ్తున్నారు? మంచి ఎండాకాలంలో రాజు దగ్గరికి కప్పం కట్టి రాజుతో సీక్రెట్ మాట్లాడని చెబితే రాజు ఎక్కడికి వెళ్ళాడంటే తన చల్లటి గదిలోకి, మెడగదిలోకి వెళ్ళాడు. చల్లటి మేడ గదిలోకి వెళ్ళినటువంటి ఆ రాజు దగ్గరికి వెళ్ళడానికి మళ్ళీ రెండోసారి ఏం జరుగుతుందంటే తనిఖీ జరుగుతుంది. ఏం జరుగుతుంది? తనిఖీ జరుగుతుంది. ఎవరి దగ్గర తనిఖీ అంటే యెహోవాను తనిఖీ చేస్తున్నారు. అప్పుడు కూడా దొరకలా. ఏం దొరకలా? కత్తి దొరకలా. ఎందుకు కత్తి పట్టుకొచ్చాడు? దేనికి? రెండంచులు గల కత్తిని తీసుకొచ్చాడు అంటే దేవుని పిల్లలైన వారిని రక్షించుకోవటానికి, ఇశ్రాయేలు జనాంగాన్ని కాపాడుకోవటానికి, ఇశ్రాయేలు జనాంగం యొక్క బంధకాల నుంచి విడిపించడానికి దేవుడే ప్రత్యేకంగా యెహోవాను పిలిచాడు. అతను ఎలాంటి వాడో దేవునికి తెలుసు. అతను ఎడమ చేతి వాటం కలిగి వాడని రాయబడిన మాట. ఈనాటి దినాల్లో చాలామంది ఎడమ చేతి వాటం కలిగిన వాళ్ళు ఉన్నారు. ఏ వాటం? ఎడమ చేతి వాటం. చూడండి, కుడి చేతితో రాసేవాళ్ళ కంటే ఎడమ చేతితో రాసేవాళ్ళు బాగా రాస్తారు, అవునా కదా? ఎంత బాగుంటుందో. కుడి చేతితో పనిచేసేవారి కంటే ఎడమ చేతితో బాగా స్పీడ్గా పనిచేస్తారు. అంటే కుడి చేతికి లేనటువంటి ఆ యొక్క అందం దేవుడికి ఇచ్చాడంటే ఎడమ చేతికి ఇచ్చాడు. అంటే ఎడమ చేతి వాడను తక్కువ చేయొద్దండి. ఎడమ చేతి వాడని చెప్పి నువ్వు తక్కువ ఆలోచన చేయొద్దు. అరే ఏంట్రా ఎడం చేతితో తింటామని ఆలోచన చేయొద్దు. ఈ ఎడం చేతి వాని యొక్క మైండ్ ఎలా ఉంటుందంటే మంచి షార్ప్గా ఉంటుంది. ఎడమ చేతి యొక్క వాటం కలిగిన వాడు ఏం చేస్తుంటే దేనినైనా అవలేలుగా ఛేదించగల లేఖనం చదివిస్తుంది. అంటే పరిశుద్ధ లేఖన భాగంలో రాయబడిన మాటను బట్టి ఇతను ఎడమ చేతి వాటం కలిగిన వాడు. అమ్మా, ఏ చేతి వాటం? కానీ మనమైతే ఈ ఎడం చేతిని ఎలా చూస్తాం తెలుసా? చాలా చులకనగా చూస్తాం, చాలా నీచంగా చూస్తాం. బబ్బులో వినాలి. ఏం చేస్తాం? దీన్ని ఏం చూస్తాం? ఈ ఎడం చేతికి ఏ పనులు చెప్తాం తెలుసా? తీసివేసే చెప్తాం, పనికి రానివే చెప్తాం, పనికొచ్చే చెప్తామా? చెప్పండి. ఎందుకని? మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక ఏమంటారు దాన్ని, అలా అలవాటు అయిపోయింది. కానీ ఈ చేత్తో చేసే పనులు ఈ చేత్తో చేయం, ఈ చేతితో చేసే పని ఈ చేతితో చేయం. కానీ మన భారతదేశం దాటి వెళితే ఏమన్నా విన్నారా? రెండు చేతులతో పనిచేసేవాడు ఉన్నారు, రెండు చేతులతో తినేవాడు ఉన్నారు, రెండు చేతులతో కొట్టేవాడు ఉన్నారు, రెండు చేతులతో రాసేవాడు ఉన్నారు. మనమే ఈ చేతికి ఒక చిన్నప్పటి నుంచి మన తల్లులు నేర్పారు. రే ఇది ఏ చెయ్యి, ఆ చెయ్యిరా, ఏ చెయ్యి, ఆ చెయ్యి, దీంతో ఏం చేయకూడదా, ఆ చేత తింటావేంటి అని చెప్పి చేతరించుకుంటాం, అవహేళన చేయటం, అవమానించడం. ఈ చేతిని చెప్పండి దూరంగానే పెడతాం. నీ జీవితంలో, నీ శరీరంలో ఇది కూడా ఒక పార్టీ. ఇది కూడా అదా? నీ శరీర భాగంలో ఈ చేయి కూడా ఒక పార్టీ. సో దీన్ని మీరు ఎలా చూస్తున్నారంటే లేజీగా చూస్తున్నారు. దీనిని మీరు ఎలా చూస్తున్నారంటే అంటరాని దానిగా చూస్తున్నారు. మీరు దీన్ని ఎలా చూస్తున్నారంటే పనికిరాని దానిగా చూస్తున్నారు. దీనిని ఎలా చూస్తున్నారంటే ఈ చేత్తో ఒక 20 రూపాయలు ఎవరికైనా ఇవ్వండి, ఈ చేత్తో ఎవరికైనా కూర ఇవ్వండి, ఈ చేత్తో ఎవరికైనా మంచినీళ్ళు ఇవ్వండి. చెప్పండి. ఎడం చేతి గుడి చేతి, ఎడం చేతి ఏమైంది? ఇవ్వకూడదంటే ఎందుకు? ఏమైంది?
రూల్స్ లేవు, అంతే ఇవ్వకూడదు. ఇవ్వకూడదని దేవుడు చెప్పాడా? చేయొద్దని దేవుడు చెప్పాడా? నిన్ను కలగజేసిన దేవుడు చాలా మంచిదని ఎంచాడుగా. కానీ ఇక్కడ రాబడిన మాట, ఈ యెహోవా ఎలాంటి వాడంటే ఎడమ చేతి వాటం కలిగిన వాడు. ఎడమ చేతి వాటం కలిగినటువంటి ఆ యొక్క యెహోవా ఇగో ఆ యొక్క చల్లని మెడగలో ఉన్నటువంటి రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు తను వెడతా తొడకి, కుడివైపు తొడకి కత్తిని కట్టుకుని వెళ్ళి ఇదిగో రాజుతో మాట్లాడదామని చెప్పి ఏదైతే అనుకున్న దాన్ని బట్టి వెళ్ళి అక్కడ చేస్తున్నాడు. ఏం చేశాడు తెలుసా? రాజు దగ్గరికి వెళ్ళి ఒక పోటు పొడిచాడు. ఏం చేశాడు? రాజు దగ్గరికి వెళ్ళి ఒక పోటు పొడిచాడు. ఎందుకు రాజును పడవలసి వచ్చింది? దేనికి యెహోవా రాజును పడవలసి వచ్చింది? ఎందుకు యెహోవా రాజును చంపాల్సి వచ్చింది? ఎందుకు యెహోవాని దేవుడు ఎన్నుకోవాల్సి వచ్చిందంటే ఇదిగో 18 సంవత్సరాలు దేవుని పిల్లలని ఇశ్రాయేలు జనాంగానికి నెమ్మది లేదు. 18 సంవత్సరాలు దేవుని పిల్లలని ఇశ్రాయేలు జనాంగానికి నెమ్మది లేదు. 18 సంవత్సరాలు దేవుని పిల్లలని ఇశ్రాయేలు జనాంగము ఇదిగో ఆ యొక్క మోయాబు రాజు అయినటువంటి ఎగ్లోను చేతి కింద బానిసలుగా ఉన్నారు. ఆ బానిసత్వం నుంచి విడిపించాలంటే ఒక న్యాయాధిపతి కావాలి. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఆ న్యాయాధిపతి ఎవరంటే యెహోవా. ఇశ్రాయేలు జనాంగానికి రెండవ న్యాయాధిపతి ఏంటంట? ఇశ్రాయేలు జనాంగానికి రెండవ న్యాయాధిపతి. మొదటి న్యాయాధిపతి ఒత్తిడైతే రెండవ న్యాయాధిపతి ఎవరో తెలుసా? మనం ధ్యానం చేసినటువంటి లేఖన భాగంలో యెహోవా అని రాయబడినమాట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడైతే యెహోవా ఎగ్లోను రాజుని లేదా మోయాబు రాజుని ఎగ్లోనుని పొడిచాడో ఆ పొడవబడిన కత్తి తన శరీరంలో దూరడం కూడా, తన శరీరంలో గుచ్చుకోవడం కూడా ఆ రాజుకు తెలియలే. అంటే ఎంత కొవ్వు పట్టినాడో ఆలోచన చేయండి అమ్మా. ఇప్పుడు నేనున్నాను, శాంతికి బాగా కొవ్వు పట్టేసింది అన్నాను అనుకోండి. శాంతి ఏమంటది? ఏమో శాంతి ఏంటన్నయ్యా అలా అంటున్నావు? ఏంటన్నయ్యా నాకు కొవ్వు ఎక్కడుంది అన్నయ్య, నేను బక్కదాన్ని అన్నయ్య అంటావు కదా. కానీ ఈయన ఎలాంటి వాడంట? బహుస్థూలకాయుడు, అంటే చాలా లావుగా ఉన్నాడు. లావుగా ఉన్న వ్యక్తికి కొవ్వు ఎలా పట్టింది అని అంటే అక్కడ రాయబడినమాట, ఈ యెహోవా ఎప్పుడైతే కత్తి గుచ్చాడో ఆ కత్తిని దింపాడో, దింపబడిన కత్తి నిండా ఆ దింపబడిన కత్తి పిడికి ఏం పడుకుందంట? కొవ్వు పట్టు. చదవండి మాట ఒకసారి, ఉందో లేదో చదవండి. యెహోవా అతని దగ్గరికి వచ్చినప్పుడు అతడు ఒక్కడే చల్లని మెడగదిలో కూర్చుండి యెహోవా నేను నీతో చెప్పవలసిన దేవుని మాట ఒకటి ఉన్నదని చెప్పగా అతడు తన పీఠం మీద నుండి లేచెను. అప్పుడు యెహోవా తన ఎడమ చేతిని చాపి తన కుడి తొడ మీద ఉన్న కత్తిని కడుపు మీద అతన్ని పొడిచెను. పిడియు కత్తి వెంబడి దూరగా కొవ్వు పైన కప్పుకొనినందున ఏం పట్టిందంటమ్మా? దేని పట్టిందంట? చెప్పాలి. ఇదేం పట్టింది? కొవ్వు పట్టింది. చెప్పడు ఏం పట్టింది? ఇప్పుడు మనం చెప్పగలమా? నాకు కొవ్వు పట్టిందని చెప్పగలమా? ఆ రాజుకి ఏం పట్టిందంటే కొవ్వు పట్టింది. బహు స్థూలకాయుడు. కానీ అంత స్థూలకాయుడైనటువంటి రాజు, అంత కొవ్వు పట్టినటువంటి రాజు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే కత్తి లోనకెళ్ళిన విషయం కూడా తెలియలా. మీకు అర్థం కావడానికి నేటి దినాల్లో కొవ్వును కరిగించుకోవడానికి చాలా వచ్చినాయి. ఏంటి చెప్పండి ఎగ్జాంపుల్స్? ఏమండి? జిమ్, వ్యాయామశాల. ఏంటంట? వ్యాయామశాల, జిమ్ అని పిలుస్తారు. కొవ్వు, ఫ్యాట్ ఎక్కువైంది బ్రదర్, నీకు కొవ్వు పట్టిందిరా అంటే కోపం వస్తుంది కదా బ్రదర్. నీకు కొవ్వు పట్టిందంటే అక్క, నీ బాగా కొవ్వు పట్టింది అక్క అంటే కోపం వస్తుంది. అదే ఇంగ్లీష్లో చెప్పు, తెలుగులో చెప్తే కోపం వస్తుందండి. అంతేనా? ఇంగ్లీష్లో చెప్తే అక్క కొంచెం ఫ్యాట్ ఎక్కువైంది అక్క. అవునా? మరి ఏం చేద్దామంటావు? ఏముంది అక్క, ఫ్యాట్ తగ్గించుకోవడానికి కొంచెం మనం ఎక్కడికన్నా ఎర్లీ మార్నింగ్ వేసి ఎక్కడికి వెళ్దాం? వాకింగ్కి వెళ్దాం, జిమ్కి వెళ్దాం, జాగింగ్కి వెళ్దాం. ఆ ఫ్యాట్ మెల్లమెల్లగా అక్క నీ కొవ్వు పట్టింది అక్క అంటే కోపం వస్తుంది. అదే ఇంగ్లీష్లో 4 ముక్కలు మాట్లాడితే నవ్వు వస్తుంది. రెండు ఒకటే.
చూడండి, ఫ్యాట్ తెచ్చుకోవడం దేనికి, ఫ్యాట్ కరిగించుకోవడం దేనికి? కొవ్వు పట్టేటట్టు చేయడం దేనికి, కొవ్వుని కరిగించుకోవడం దేనికి? కొవ్వు పట్టిన వాడు ఇప్పుడు ఎవరు ఎదుగుతున్నారంటే యెహోదు ఎదుగుతున్నాడు. యెహోదు ఎవరు ఎదుగుతున్నాడంటే ఎగ్లోను రాజు ఎదుగుతున్నాడు. కత్తి తీసి దుయ్యగా కొవ్వు దాని మీద కప్పబడింది. కప్పబడినటువంటి కొవ్వు కత్తి మీద, కత్తి పిడి మీద ఉంది. ఎప్పుడు గుచ్చాడో కూడా తనకు తెలియదు. ఎప్పుడు గుచ్చాడో కూడా తనకి తెలియదు. ఎవరికి? రాజుకు తెలియదు. ఉన్న పొలాన్ని పడిపోయాడు. ఉన్న పొలాన్ని పడిపోగా అక్కడికక్కడే మరణించాడు. మరణించిన రాజు మరణించాడని సంగతి తెలుసుకొని ఈ యొక్క న్యాయాధిపతిగా ఉన్నటువంటి యెహూదు అక్కడి నుంచి పారిపోయాడు. పారిపోగానే పనివారు అనుకున్నారు. ఏమనుకున్నారంటే రాజు వాష్రూమ్లో ఉన్నాడేమో. అక్కడ రాయబడినమాట శంఖని ఏమంటున్నాడు అక్కడ? శంఖని చదవనమ్మా మాట. అప్పుడు యెహూదు పశ్చిమాడంలోనికి బయలు వెళ్ళి వెనుకను ఆ మేడ గది తలుపు వేసి గడియ పెట్టెను. అతడు బయలు వెళ్ళిన తర్వాత ఆ రాజు దాసులు లోపలికి వచ్చి చూడగా ఆ మేడ గది తలుపులు గడియ వేసి ఉండేను గనుక వారు అతని చల్లని గదిలో శంఖావర్తనికి పోయి ఉన్నారనుకో. దేనికి వెళ్ళాడు? శంఖావర్తిని మూత్ర విసర్జనకి వెళ్ళాడు అనుకుని తాము సిగ్గు వింతలు పడు వరకు కనిపెట్టిన గది తలుపులను తీయకపోగా తాళపు చెవిని తెచ్చి తలుపులు ఏం చేశారంటే మరొక తాళం తీసుకొచ్చారు. లోపల తాళం వేసేసాడు. ఒక పొడిచాడు, జంప్ అయిపోయాడు, వెళ్ళిపోయాడు. ఇక పనులు అంటున్నారు ఇంకా తీయట్లేదండి. అక్కడ వాష్రూమ్కి వెళ్ళాడులే. వాష్రూమ్లో ఉండి ఏం చేస్తున్నాడు? అక్కడ ఏమైనా సిగ్గు అంట. వాష్రూమ్లో సిగ్గు లేనిది సరే ఉంటాయి కదా, ఏదో ఒకటి చేస్తారు కదా, జరుగుతుంది. పనివారు చూశారు. ఇంకా తలుపు తీయబడికి తలుపు బద్దలు కొట్టారు. తలుపు బద్దల పట్ల వేరొక తాళం తీసుకొచ్చి తలుపు తాళం తీశారు. చూస్తే అక్కడ ఎవరు పడున్నారు? ఎగ్లోను రాజు మరణించాడన్న సంగతి తెలిసే లోపే యెహోదు ఆ ప్రాంతం నుంచి జంప్ అయిపోయాడు, పారిపోయాడు. పారిపోయిన వ్యక్తి బయలు వెళ్ళి మోయాబీలులో ఉన్నటువంటి బలసూరులు అయినటువంటి వారిని 10,000 మందిని హతం చేశాడు. దేవుడికి స్తోత్రం చెప్పు. దేవునికి స్తోత్రం చెప్పు. ఎప్పుడైతే యెహూదు 10,000 మందిని హతము చేశాడో, ఆ బలసూరులైనటువంటి వారిని హతము చేశాడో, ఆ బలాజులైన వారిని హతము చేశాడో, ఆ మోయాబు రాజుల ఎగ్లోని హతము చేశాడో, ఆ తక్షణమే దేవుని పిల్లలైన వారు ఏం చేయబడ్డారంటే బానిసత్వం నుంచి విడిపించబడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. ఇక్కడ మీకు అర్థం కావాలి ఏమిటంటే యుద్ధం జరగందే, ఏంటంట శ్రమ పడందే ఏది కూడా రాదు. ఇప్పుడు విడుదల కావాలంటే వారి పక్షాన్ని న్యాయ పరిపాలన చేసేవాడు కావాలి. ఎవరు చేస్తారని యోచన చేసి దేవుడు యెహోవాను పంపించి వారి పక్షాన మోయాబు రాజు ఎగ్లోనుతో యుద్ధం చేయించి ఆ యుద్ధంలో ఏం చేశాడంటే హతమార్చే విధంగా చేశాడు. ఇప్పుడు అక్కడతో ఆగిపోలా, బయటికి వచ్చి ఏం చేస్తున్నాడు? ఇంకా యుద్ధం సిద్ధపడ్డారు. ఇశ్రాయేలు జనాంగలారా రండి, మనమందరం కలిసి మోయాబీలతోనూ అమాలేకీయులతోనూ యుద్ధం చేద్దాం. ఇదిగో వారిలో బలశూరులైన వారందరినీ హతమారుదాం రండి అని చెప్పి యుద్ధానికి సిద్ధపడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆ యుద్ధానికి సిద్ధపడిన తర్వాత అక్కడ విజయాన్ని పొందుకున్నారు 10,000 మంది పైగా. ఏమండి? ఒక్కడే న్యాయాధిపతిగా ఉన్న ఒక్కడే ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించడానికి బలశూరులైనటువంటి 10,000 మందిని హతమార్చాడు. అక్కడ యుద్ధం ఎవరు తెలుసా? యెహోవాది. దేవుడికి స్తోత్రం చెప్పు. యుద్ధము యెహోవాదే, యుద్ధము మనకే
దేవుడికా? దేవుని పిల్లలైన వారికి అండ. ఎవరికండ? దేవుని పిల్లలు. దేవుని పిల్లలకి అండ. ఇదిగో నేనున్నా, నేను చూసుకుంటా, పదా యుద్ధం చేసే సమయం వచ్చింది యెహోదు పద అని చెప్పి దేవుడు యెహోదును లేవనెత్తాడు. అతను ఎడమ చేతి వాటం కలిగిన వాడు. ఎడమ చేతి వాటమే కాదు కానీ దేవుడి పిల్లలైన వాడు ఎలా రక్షించాలో, ఎలా విడిపించాలో తెలిసినటువంటి వ్యక్తి. కప్పం కట్టించిన తర్వాత ఎలా కట్టించాలో, ఎలా విడిపించాలో తెలిసినటువంటి వ్యక్తి. అట్టి వ్యక్తి దేవుని పిల్లల్ని హింసిస్తుంటే ఏమాత్రం చూస్తూ, చెప్పండి, మనమైతే ఏం చేస్తాం? మనకెందుకులే, అన్నయ్యని ఎవరు కూడా పడితే మనకెందుకులే, అమ్మగారిని ఎవరిని అంటే మనకెందుకులే, మనం బతికి మనం చూసుకుందాంలే, వారానికి సేవలు ఇష్టమైతే ఎవరు కష్టమైతే మానేద్దాంలే, ఇది. కానీ అక్కడ అది కాదు. అక్కడ ఉన్నది ఏంటి? ఈ 100 6 ఎలాంటి వారు ఎదురొచ్చినా సరే వెనకాడే ప్రసక్తి లేదు. దేవుని పిల్లలైన వారిని కాపాడుకోవాలి, దేవుని పిల్లలైన వారిని రక్షించుకోవాలి, దేవుని పిల్లలైన వారిని ఏదో రకంగా ఎలాగైనా సరే బానిసత్వం నుంచి విడిపించుకోవాలని చెప్పి దేవుడు ప్రత్యేకంగా పంపబడిన వాడే యెహోదు. ఈ యెహోదు అక్కడ రాయబడిన మాట చూస్తే పరిశుద్ధ లేఖన భాగంలో అంటాడు కదా, 28వ వచనం. అతడు వారికి ముందుగా సాగి వారితో, నా వెంబడి త్వరగా రండి, మీ శత్రువులైన మోయాబీలను యెహోవా మీ చేతికి అప్పగించున్నాడు. మీ శత్రువులైన మోయాబీలను ఇశ్రాయేలు చేతికి అప్పచెప్పబోతున్నాడు అని చెప్పాడా. కాబట్టి వారు అతని వెంబడి దిగి వచ్చి మోయాబు ఎదుటి యోర్దాను రేవులను పట్టుకొని ఎవరిని దాటనీయలేదు. ఆ కాలమున వారు మోయాబీలలో బలము గల శూరులైనటువంటి పరాక్రమశాలులైనటువంటి 10,000 మందిని చంపిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని పిల్లలైన వారిని హింసిస్తూ ఉంటే, దేవుని పిల్లలైన వారిని మానసికంగా క్షోభ పెడుతుంటే, దేవుని పిల్లలైన వారిని ఏ రకంగా సరే బలహీనపరచాలని యోచన చేస్తూ ఉంటే దేవుడు ఎవరు లేవనెత్తాడు తెలుసా? యెహోదు లాంటి వాళ్ళు లేవనెత్తాడు. దేవునికి స్తోత్రం చెప్పు. దేవుడు చూస్తూ ఊరుకోడండి. ఊరుకుంటాడా? ఊరుకోడు. తన పిల్లల మార్పు కోసం, తన కుటుంబం మార్పు కోసం, తన జనాంగం మార్పు కోసం ఎవరైతే హింసిస్తున్నారో, ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరైతే బానిసలుగా చేసుకోవాలనుకున్నారో, ఎవరైతే తిరుగుబాటు చేస్తున్నారో వారిని దేవుడు ఏం చేస్తాడంటే అక్కడ లేకుండా చేస్తాడు. వాడిని, వాడి సైన్యాన్ని తుత్తినీలుగా చేయడమే దేవుని పని. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడైతే 10,000 మందిని హతమార్చబడిన తరువాత వారు మోయాబీ దేశంలో ఆ రాజు ఏమైతే దేవుడి పిల్లల యొక్క ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారో అక్కడ రాయబడిన మాట ఏంటంటే, పరిశుద్ధ లేఖన భాగంలో ఆ ప్రాంతం ఏంటంటే ఖర్జూరపు చెట్ల పట్టణం అని రాయబడిన మాట. ఈ మోయాబీలంట ఖర్జూరపు చెట్ల పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ పట్టణం స్వాధీనం చేసుకున్నప్పుడు ఇప్పుడు ఆ పట్టణం ఎలాంటిదంటే దేవుని కొరకు ప్రత్యేకించబడిన పట్టణం. ఆ పట్టణాన్ని ఏమని పిలిచారంటే పరిశుద్ధ లేఖన భాగంలో యెరూషలేము పట్టణం పిలిచారు, కనాను ప్రాంతం పిలిచారు. యెరూషలేము పట్టణాన్ని ఈ న్యాయాధిపతుల గ్రంథంలో ఎవరు పిలిచారంటే ఖర్జూరప చెట్ల పట్టణం అని పిలిచారు. ఖర్జూరప చెట్లు పట్టణాన్ని స్వాధీనం చేస్తుంది దేవుడు ఒప్పుకుంటాడా? అది ఎవరి దేశం? దేవునిది. దేవుని పిల్లలు వాసము చేసే దేశం. దేవుని పిల్లలు స్వాధీనం చేసుకున్నారు, దేవుని దేశాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అట్టి స్వాధీనం చేసుకున్నటువంటి మోయాబు దేశం యొక్క రాజు ఎగ్లోని ఏం చేయాలి? ఉంచాలా తీసేయాలంటే దేవుడి ప్రణాళిక అక్కడి నుంచి అతను చెక్అవుట్ చేయాలి, తీసేయాలి. అతని మీద ఎదురు తిరిగేవాడు ఎవరున్నారు? ఎవరు లేరే. మరి ఎవరైనా ఉండాలి కదా అని యోచన చేస్తే చేతి వాటం కలిగిన వాడు అప్పుడు కనబడ్డాడు. ఆ చేతి వాటం, ఎడమ చేతి వాటం కలిగిన వాడు ఒకడు కనబడ్డాడు. ఆ ఎడమ చేతి వాటం కలిగిన వాడే యెహోదు. ఆ యెహోదు ఏం చేశాడు? ఎడమ చేతితో ఒక పోటు పడవడమే కాదు 10,000 మందిని చంపేశాడు. ఇప్పుడు దేవుని పిల్లలైన వారికి విడుదల ఏమొచ్చింది? 18 సంవత్సరాలు
మోయాబు రాజైన ఎగ్లోను చేతి కింద బానిసలుగా ఉన్నటువంటి దేవుని పిల్లలైన వారికి విడుదల వచ్చింది. విడుదలే కాదు, ఇంకా ధ్యానం చేస్తే ముందుకి వారికి 80 సంవత్సరాలు శాంతి నెలకొల్పబడింది రాయబడినమాట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎన్ని సంవత్సరాలు అంటే 18 సంవత్సరాలు వారు బానిసలుగా ఉంటే, ఎప్పుడైతే యెహోవా వెళ్ళి ఆ యుద్ధం చేశాడో, 10,000 మంది శూరులను బలాఢ్యులను హతమార్చాడో, ఆ తరువాత ఆ ప్రాంతానికి ఏమొచ్చింది తెలుసా? శాంతి నెలకొల్పింది. అంటే 80 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 80 సంవత్సరాలండి. సంతోషంగా ఉన్నారు, హాయిగా ఉన్నారు, నెమ్మదితో ఉన్నారు. ఆ ప్రాంతం అంతా కూడా ఏం చెప్పబడిందంటే శాంతితో నెలకొల్పబడింది. అప్పటి వరకు ఆ ప్రాంతంలో శాంతి లేదు, నెమ్మది లేదు, ప్రశాంతి లేదు. ఏమండి, ఏది చూసినా పిరికితనమే, భయమే, ఏది చేయాలని కష్టమే. ఎందుకని? ఎగ్లోను రాజుకు భయపడేవారు, వెట్టి చాకిరీ చేయించేవాడు, బానిసలుగా చేశాడు, బానిసలుగా ఉండాలనుకున్నాడు. కాబట్టి ఆ బానిసత్వం నుంచి విడిపించబడాలని దేవుడు ఆలోచన చేశాడు. ఆ ఆలోచన విధానంలోనే దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి కూడా బుద్ధి చెప్పాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఒక మాట చెప్పంటారు సింపుల్గా, అమ్మ కానీ నాన్న కానీ కొట్టక మునుపు ఏం చేస్తారంటే అరుస్తారు, మాటలు లేదనుకో దెబ్బ కొడతారు, వాత పడిన తర్వాత మళ్ళీ వెన్నపూస రాస్తారు. ఎందుకు? అయ్యా మాట వింటే నీకు దెబ్బలు తగలదు కదయ్యా, బాధపడేదే కాదు కదయ్యా, చూడు మాట వినకపోయి నువ్వు ఇలా ఉండబట్టే కదా దెబ్బ తగిలింది, మాట విన్నానా అని చెప్పి ఏం చేస్తారో మళ్ళీ పిలిచి బొజ్జుగించి వెన్నపూస రాసి బయటికి తీసుకెళ్ళి చెప్పండి కొనిపెడతారు లేదా? కొనిపెడతారా? కొనిపెట్టలేదు. ఎప్పుడు కొనిపెడతారు? 5వ 10 ఇస్తారుగా మా కొనుక్కోమని ఇస్తారుగా. అలాగే ఇప్పుడు దేవుడు ఎవరి చేతికి అప్పచెప్పాడు తెలుసా? ఆ మోయాబు రాజు ఎగ్లోను చేతికి అప్పచెప్పాడు. 18 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు, వెట్టి చాకిరీ చేశారు, లోక సంబంధమైన పనులన్నీ చేశారు, దేవుడికి ఏమైనా పనులన్నీ చేశాడు. అందుకే వారి చేతికి అప్పచెప్పాడు. అతని ద్వారా గద్దించాడు, అతని ద్వారా బుద్ధి వచ్చింది. ఇప్పుడు బుద్ధి వచ్చిన తర్వాత విడిపించాడు. విడిపించిన తర్వాత చెప్తున్నాడు, మరలా మీరు వాటి జోలికి, వేడి జోలికి, లోక సంబంధమైనటువంటి వాటి జోలికి, నేను ఏమైతే చెప్పానో, ఏదైతే చేయొద్దన్నానో వాటి జోలికి మీరు వెళ్ళొద్దు. చూడండి, నేటి దినాల్లో దేవుని పిల్లలు కూడా, దేవుని పిల్లలైన మనం కూడా, అంటే క్రైస్తవులు కూడా ఏం చేస్తున్నారు? ఏదైతే వద్దన్నారో చూడండి, నేటి దినాల్లో చాలామంది ఏం చేస్తున్నారు? ఏంటిది? ఆల్కహాల్ పుచ్చుకుంటున్నారు. తాగొద్దన్నాడు దేవుడు, తాగొద్దన్నారా లేదా? తాగుతున్నారు. తిట్టొద్దన్నారా? తిడుతున్నారు. అనొద్దన్నారా? అంటున్నారు. వెళ్ళొద్దన్నారా? వెళుతున్నారు. చేయొద్దన్నారా? చేసినవి అర్థం చేసుకొని ఏంటేంటో అంటే మీకు అర్థం కాదు. ఏదైతే వద్దు అని చెప్పాడో అదే చేస్తున్నారు. దేవుడికి ఎంత కోపం కావాలి చెప్పండి. అందుకనే దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడంటే ఈరోజు న్యాయాధిపతిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన న్యాయాధిపతి ఇక్కడ యెహోవా కనబడితే ఆయన ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించడానికే కనబడుతున్నాడు. ఆయన ఎడమ చేతి వాటం కలిగిన వాడే, ఎగ్లోను రాజును చంపిన వాడే. కానీ మన ప్రభు లోకరక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక ఇశ్రాయేలు జనాంగం కోసం రాలా, సమస్త మానవ కోటి కోసం, సమస్త మానవాళి కోసం ఆయన కలవరిశిలో బలియాగబోవటానికి, తుది శ్వాస విడవబడటానికి తనకు తాను రిక్తునుగా చేసుకొని, నేను తుది శ్వాస విడిస్తే అపవాది అయిన సాతాను యొక్క తల శిలువలో చితక తొక్కబడిందని యోచన చేసి యేసు ప్రభు వారు తనకు తాను అప్పగించుకున్నాడు. యేసు ప్రభు వారు సిలువ వేయబడ్డారు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు సిలువ వేయబడ్డారో మనకి విమోచన. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే యేసు ప్రభు వారు సిలువ వేయబడ్డారో మనకి విడుదల. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు వారు ఎప్పుడైతే సిలువ వేయబడి రక్తాన్ని చిందించారో మనం పరిశుద్ధులుగా తీర్చబడ్డాం, మనం పవిత్రులుగా తీర్చబడ్డాం. చూడండి, అందుకనే ఆయన ఎవరో యెహోదు 2 అంచుల ఖడ్గాన్ని తీసుకుని వెళ్ళాడు. ఆ 2 అంచుల ఖడ్గం ఏంటంటే ఇగో దేవుని వాక్యము చేత హతమార్చాడు. లోక సంబంధమైనవన్నీ చనిపోవాలి, ఆత్మ సంబంధమైనవి బతకాలి. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి ఎలా కనబడుతున్నారంటే వాక్యధారి అయి, శరీరధారి అయి, కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి వచ్చి
వచ్చి వాక్యాన్ని అందిస్తున్నాడు. ఆది యందు వాక్యం ఉండును, వాక్యము దేవుడైనను, ఆ వాక్యమే దేవుని యందును. ఆ వాక్యమే ఇప్పుడు ఎవరంటే కత్తి. యెహోదు రాజు కుడి తొడకి ఎలాగైతే కత్తి కట్టుకొని వచ్చాడో అది 2 అంచులు కలిగినటువంటి కత్తి. ఆ 2 అంచులు గల కత్తి చేత ఎవరిని హతమార్చాలంటే అపవాదిని హతమార్చాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరైతే లోకములో ఉన్నారో, ఎవరైతే పాపములో ఉన్నారో, ఎవరైతే చీకటిలో ఉన్నారో, ఎవరైతే దేవునికి దూరంగా ఉన్నారో వారిని విడిపించాలి. అర్థమవుతుందా? అట్టి వారిని విడిపించడానికే దేవుడు ఇప్పుడు ఎవరిని ఎన్నుకున్నాడంటే యెహోదుని ఎన్నుకున్నాడు. యెహోదు ఎడమ చేతి వాటం కలివాడైనప్పటికీ తన తండ్రి లక్షణాలన్నీ కూడా అవలంబించినటువంటి వాడు. తన తండ్రి గేరా. ఎవరు? తన తండ్రి గేరా, బెన్యామీను అనేటువంటి గేరా కుమారుడు. అంటే ఈ గేరా ఎలాంటి వాడంటే యోచన చేస్తే కనుక నేను అనుకుంటే రాయబడలేదు, కానీ ఇతను కూడా ఎడమ చేతి వాటం కలివాడే. ఎందుకని? తండ్రి లక్షణాలే కొడుకు వస్తాయి, లేదా మామ లక్షణాలే అల్లుడికి వస్తాయి. అర్థమవుతుందా? వేరే లక్షణాలు రావు. తన తండ్రి ఏ లక్షణాలు అయితే కలిగి ఉన్నాడో, తన తండ్రి ఎలాంటి యుద్ధశూరుడు అయితే కలిగి ఉన్నాడో, తన తండ్రి ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాడో, తన తండ్రి ఎటువంటి ఆలోచన జ్ఞానం కలిగి ఉన్నాడో అట్టి ఆలోచన విధానం కలిగిన వాడు. కాబట్టి అందుకనే దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడంటే యెహోదుని ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని రక్షించేది, ఇశ్రాయేలు జనాంగాన్ని కాపాడేది, ఇశ్రాయేలు జనాంగానికి శాంతిని నెలకొల్పేది ఎవరు అంటే యెహోదే అని యోచన చేసి యెహోదుని పిలిచాడు. అదే మొదట మనం ధ్యానం చేసాం. పరిశుద్ధ లేఖన భాగంలో న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయం 15వ వచనం మనం ధ్యానం చేసాం. రండి. 3. ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా బెన్యామీనుడైన గెరా కుమారుడు యెహూదును రక్షకుని వారి కొరకు యెహోవా నియమించెను. బెన్యామీను అనేటువంటి గెరా కుమారుడు యెహూదును రక్షకుని వారి కొరకు. ఇప్పుడు ఎలాంటి వాడు? రక్షకుడు అని అంటున్నాడు. ఏంటంట? యెహోదు అనేటువంటి రక్షకుడు. ఎవరిని రక్షించడానికి వచ్చాడు? యేసు ప్రభు వారు కూడా రక్షకుడే. ఎవరిని రక్షించడానికి వచ్చాడు? వారి పాపముల నుంచి. ఎవరి పాపాలు? మన పాపాల నుంచి ఆయన విడిపించడానికి, రక్షించడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. అలాగే ఈ యొక్క యెహోదు కూడా ఎవరిని రక్షించడానికి వచ్చాడు? రక్షకుడుగా దేవుని పిల్లలైన వారిని, ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించడానికి వచ్చాడు. ఆ విడిపించడమే కాదు, 80 సంవత్సరాలు వారికి ఏమొచ్చిందంటే చివరి మాట, చివరి మాట 29. ఆ కాలంలో వారు మోయాబీయులను బలముగల శూరులైన పరాక్రమశాలులను 10,000 మందిని చంపిరి. ఒక్కడును తప్పించుకొనలేదు. ఆ దినమున మోయాబీయులు ఇశ్రాయేలు చేతికి అనపబడగా దేశము 80 సంవత్సరములు నిమ్మడముగా ఉండెను. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎన్ని సంవత్సరాలు ఉందంటమ్మా? 80 సంవత్సరాలు నిమ్మడంగా ఉంది. అంటే చాలా ప్రశాంతంగా జీవించారు. ఇప్పుడు మనం జీవిస్తున్నామంటే, మనం ఇలా ఉన్నామంటే దానికి మూల కారకుడు ఎవరు తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ రోజుల్లో ఇశ్రాయేలు జనాంగం 80 సంవత్సరాలు నిమ్మడంగా ప్రశాంతంగా ఉన్నారంటే దానికి కారణం ఎవరు తెలుసా? యెహోదు లాంటి వారు మన కుటుంబాల్లో ఉండును గాక. యెహోదు లాంటి వారు మన సంఘాలు లేవనెత్తబడును గాక. కాబట్టి ఇటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు దేవుడు జరిగించాలంటే యెహోదు లాంటి వారిని మన సంఘాల్లో లేవనెత్తి, మన సంఘాల తరపున దేవుడు అనేక మంది యెహోదులను లేవనెత్తి దేవుని యొక్క పరిపాలనలో ముందు కొనసాగించడానికి మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్దిమంది వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం.